సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇండియాలో బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ రెండు కూడా మొనోపలి ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్, ఒకటి వచ్చి డొమెస్టిక్ కాల్స్. అక్కడి నుంచి నేను అన్ని ప్రధానమంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను. కడాన వాజ్పేయి గారు నేను చెప్పింది విన్న తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ వేశారు. నేనే ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ కూడా నెగతాడు చేశారు, సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు. భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు. ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పట్టినట్టు అవుతుంది. సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది. కానీ ఈరోజు ఆ సెల్ ఫోన్ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ ఆ సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన పాలసీ ఎవరైతే P4 కింద తీసుకొచ్చాం, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎవరైతే నిరుపేదలున్నారో ఆ నిరుపేదల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడం. ఒకప్పుడు జనాభా అనేది భారంగా ఆలోచించాం. ఈరోజు జనాభా ఒక పెద్ద పెట్టుబడి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతూ దేశాలే విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి వస్తున్నాయి. అలాంటి సమయంలో జనాభాని మనం ఏ విధంగా ముందు తీసుకుపోతూనే హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్, సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ పుట్టారు, అమెరికాకి వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదించారు, ఇక్కడ నీళ్లు తాగారు, ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకున్నారు, బ్రహ్మాండంగా రాణించారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు. జీవన ప్రమాణాలన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. మనమందరం సమిష్టిగా ఆలోచిస్తే వాళ్ళందరినీ పైకి తీసుకురాలేమో అని అడుగుతున్నా. అందుకే నేను చాలా స్పష్టంగా పెట్టాను, ఎవరైతే ఒక 10-15% చాలామంది పేదరికంలో ఉన్నారు, ఎవరైతే 15-20% పైన ఉన్నారో, ఆర్థికంగా వెసులుబాటులో ఉన్నారో వారు చేయూతనిచ్చి వీరిని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం అండగా ఉంటాం, ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవన్నీ చేస్తాం, కానీ వారిని కూడా నర్చర్ చేసే బాధ్యత, మెంటరింగ్ చేసే బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా తొందరలోనే ఒక పాలసీ తీసుకొస్తాం. ఈరోజు యొక్క ప్రతి ఒక్క కుటుంబంలో తాగునీరు కానీ, క్లీన్ ఎనర్జీ కానీ, అదే మరిగా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తున్నాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు ఆధార్ అకౌంట్ ఉంది, ప్రతి ఒక్క ఇండివిజువల్ని మనం అసెస్ చేయగలుగుతున్నాం. దీని తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ని కుటుంబంగా మ్యాప్ చేస్తాం. అదే మరి ఏ ఇంట్లో ఉన్నారో మ్యాప్ చేస్తాం. వ్యక్తిగత ఆదాయం ఎంత ఉంది, కుటుంబ ఆదాయం ఎంత ఉంది, ఎవరికి స్పెషల్గా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలనో చూపించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అందుకని ఇంకొక విషయం కూడా చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా సంకల్పం. ఒకప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అన్నాను. ఈరోజు మోర్ ఆర్ లెస్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ వచ్చారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు 2047కి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కోరుతున్నా. ఇది చేసి మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఇది సాధ్యమని ఆలోచిస్తారు. కానీ $42,000 2047కి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి,
మన రాష్ట్రంలో పుట్టిన పిల్లలు, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగం కోసం అమెరికాకి వెళితే తలసరి ఆదాయం $1,20,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం